తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యుద్ధం దృశ్యాలు పోస్టు చేసినందుకు దుబాయ్లో మన జగిత్యాల జిల్లా అబ్బాయి మీద దేశద్రోహం కేసు నమోదైంది. వినడానికి చాలా వింతగా ఉన్నా కూడా మనం ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు ఆ దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయి, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏంటని తెలుసుకోకపోతే మనం చేసే చిన్న చిన్న సాధారణమైన మిస్టేక్స్కే మన జీవితం ఎంత ప్రమాదంలో పడుతుంది, ఎంత అయోమయంలో పడుతుంది అనడానికి ఇది గొప్ప ఉదాహరణగా చెప్పాలి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన 26 ఏళ్ల గోపు భూమేష్ అనే యువకుడిని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది. ఆ సమయంలో దుబాయ్లో ఉన్న భూమేష్ ఆ క్షిపణుల దాడి దృశ్యాలను, ఆ మిసైల్ స్ట్రైక్స్ను తన ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడన్నది అభియోగం. భూమేష్తో పాటు 60 ఏళ్ల ఒక బ్రిటిష్ పర్యాటకుడు, మరో భారతీయ విద్యార్థి సహా మొత్తం 21 మందిని ఈ ఒకే రకమైన ఆరోపణలతో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేరానికి దుబాయ్ చట్టాల ప్రకారం కనీసం 2 ఏళ్లు జైలు శిక్ష, 2 లక్షల దిర్హాన్లు అంటే మన లెక్కలో సుమారు 45 లక్షల రూపాయలు జరిమానా పడే అవకాశం ఉంది. ముందుగా ఆలోచించండి, తర్వాతే షేర్ చేయండి, థింక్ బిఫోర్ యూ షేర్ అంటూ దుబాయ్ ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తున్నా తెలియక చేసిన పొరపాట్ల వల్ల చాలామంది జైలు పాలవుతున్నారు. జగిత్యాలకు చెందిన భూమేష్ తన కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులో ఆ వీడియోను షేర్ చేయడం వల్లే దొరికిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సోషల్ మీడియా సైబర్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ చర్యను జాతీయ భద్రత అంటే నేషనల్ సెక్యూరిటీ కింద తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. సైనిక దాడులు, రక్షణ వ్యవస్థలు లేదా క్షిపణులు పడుతున్న ప్రదేశాలను చిత్రీకరించడం వల్ల దేశ రక్షణ రహస్యాలు శత్రువులకు తెలిసే అవకాశం ఉంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. ఇలాంటి దృశ్యాలను షేర్ చేయడం వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు అంటే పబ్లిక్ ప్యానిక్ కలుగుతుందని, ఇది దేశ శాంతి భద్రతలకు విఘాతమని అక్కడ సైబర్ చట్టం ఆర్టికల్ 52 పేర్కొంటుంది. యుద్ధ సమయాల్లో దాడులకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు తీయవద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని దుబాయ్ పోలీసులు ముందే హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలను అతిక్రమించినందుకు భూమేష్తో పాటు మరో 19 మంది భారతీయులను అరెస్టు చేసినట్లు సమాచారం. భూమేష్ ప్రస్తుతం దుబాయ్ జైల్లోనే ఉన్నాడు. అక్కడ భారత రాయబార కార్యాలయం ద్వారా అతడిని విడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉండడం వల్ల ఈ ప్రక్రియ కష్టతరంగా మారింది. అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వాన్ని మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని చొరవ తీసుకొని అతన్ని విడిపించాలని వేడుకుంటున్నారు. దుబాయ్లో సైబర్ చట్టాలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైనవి. రక్షణ వ్యవస్థలు, క్షిపణి దాడులు, ప్రభుత్వ భవనాలు లేదా ప్రమాద స్థలాలను ఫోటోలు తీయడం, షేర్ చేయడం నిషిద్ధం. ఇది దేశద్రోహం కిందికే వస్తుంది. రీషేర్ చేయడం కూడా అంటే రీపోస్టింగ్ చేయడం కూడా, ఏదైనా తప్పుడు వార్తను లేదా ప్రభుత్వం నిషేధించిన వీడియోను మీరు కేవలం ఫార్వర్డ్ లేదా రీపోస్ట్ చేసినా కూడా మీరు నేరస్తులే అక్కడి చట్టాల ప్రకారం. సోషల్ మీడియాలో ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినా, అసభ్యకరమైన సైగలు అంటే ఎమోజీస్ చేసిన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుంది. అనుమతి లేకుండా ఫోటోలు తీయడం, ముఖ్యంగా మహిళలవి ఈ యుఏఈ కంట్రీలో చాలా నేరం. రోడ్డు మీద ఎవరైనా గొడవ పడుతుంటే వీడియో తీయడం లేదా ప్రమాద బాధితులు ఫోటోలు తీయడం అక్కడ చట్టరీత్యా తప్పు. దుబాయ్లో అనుమతి లేకుండా రోడ్లపై నిరసన చేయడం కానీ ప్లకార్డులు పట్టుకోవడం కూడా పూర్తిగా నిషేధం. యుఏఈ ప్రభుత్వంపై లేదా అక్కడి పాలకులు రాయల్స్పై విమర్శలు చేయడం అనేది తీవ్రమైన నేరం ఆ దేశంలో. దీనివల్ల వెంటనే దేశం నుంచి బహిష్కరించబడతారు. మతపరమైన భావాలను దెబ్బతీయడం లేదా ఇస్లాం మతాన్ని విమర్శించడం అస్సలు చేయకూడని పని ఆ దేశాల్లో. మద్యం తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవ చేయడం లేదా రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడం వల్ల కఠిన శిక్షలు ఉంటాయి, ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశాల్లో. కాబట్టి ఎవరు కూడా మీరు ఈ దేశం వదిలి వెళ్ళి ఇంకో దేశం లేకపోతున్నప్పుడు ముందు ఆ దేశంలో ఉన్న చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోండి, లేకపోతే భూమేష్ లాగా మీరు కూడా చాలా ఇబ్బంది పడతారు.